నిన్న ప్రారంభించినటువంటి ప్రహ్లాద చరిత్రని కొనసాగించుకుందాం. ముందుగా పోతన గారి గురించి ఒక ప్రార్థన. దమ్ముగలట్టి సత్కవి దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతులు. సాగరఘోష కావ్యంలో పోతన గారి గురించి రాసిన పద్యం ఇది. దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతులు. నమ్మకమున్న సత్కవి అనారతముంతన కైత తానే పద్యం ముగపాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కో. నమ్మకమున్న సత్కవి అనారతమున్ తన కైత తానే పద్యముగ పాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కో. మీ బమ్మెరపోతనార్యుని స్వభావము మీ బమ్మెరపోతనార్యుని ప్రభావము మీరెరుగంగనట్టిదా. మనం చేసిన పని పట్ల మనకి నమ్మకం ఉంటే ఇతరుల అభిప్రాయంతో మనకి నిమిత్తం లేదండి. వాళ్ళు ప్రతిదాన్ని చేసిన ప్రతి పనిని వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టి పొద్దున్న లేవగానే ఎవరెవరు ఏమన్నారో ఎదురు చూసేది బలహీనత. ఆ బలహీనత మానుకోవాలి. వీళ్ళెవరి అభిప్రాయాలతో మనకి పని లేదు. ఆ అభిప్రాయాలు సక్రమంగా ఉంటాయని లేదు. పైగా మన మనస్సు ఎటువంటిదంటే దిక్కుమాలిన మనస్సు. 99 మంది మనం మెచ్చుకున్నా సరే ఒక్కడు కాస్త వెనకాల ఏదన్నంటే అది పీకేస్తూ ఉంటుంది పట్టుకుంది. 99 మంది మెచ్చుకున్నారు కదా, సరిపోదండి. అసలు మన వ్యతిరేకించే కూడా ఉండొద్దు. అంటే ఇదో అహంకారం. మరి లోకం అలా ఉంటుందా? లోకము మోయగా మూకుడు ఉండునే అంటాడు మహాకవి జాషువా. లోకాన్ని మూకుడు మూసేస్తావా? అంచేత లోక నిందకి గురి కాకుండా మన మనస్సుకి అనవసరపు ఖేదం కలిగించుకోకుండా ఉండాలి అంటే లోకాభిప్రాయం కోసం మనం ప్రయత్నం చేయొద్దు. అంటే లోకాన్ని పట్టించుకోవద్దని కాదు అక్కడ అర్థం. మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించమని కాదు అక్కడ. మనం చేసే పని, మనం మాట్లాడే మాట ఏదైనా సరే మనం చేసే ఆలోచన 1-2 సార్లు మనం ఆలోచించుకుంటే తెలియదండి. పోనీ ఓ 25 ఏళ్ల లోపు వాళ్ళకి తెలియదు అనుకుందామండి. 30, 40, 50, 60 వచ్చినా తెలియదా? అప్పుడు తెలియకపోతే ఇంకెప్పుడూ తెలియదు. పోతన గారికి తన మీద తనకి నమ్మకం ఉంది. అందుకని ఆయన ఏం చేశారంటే భాగవతం ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. అప్పటి వాళ్ళు ఎవరు రాసేవారు కాదు, అది గమనించాలి. యువతరం కోసం చెబుతున్నా. అప్పట్లో కవులు ఎవరు రాసేవారు కాదు, చెప్పడమే. కవిత్వం అంటే చెప్పడమే, రాయడమైనా సమస్య లేదు. లేఖకులు వేరే ఉండేవారు. తాటాకుల మీద రాయాలి గంటంతో. మామూలుగా వ్యవహారం కాదు. కవిత్వం చెప్పేవాడు రాయలేడు. ఈ పని పెట్టుకుంటే కవిత్వం నడవదు. అందులో అక్షరాలు ముత్యాలు కావాలా, లేకపోతే ఎవరికి కనపడవు. తాటాకుల మీద రాసేవారు. దానికి మళ్ళీ ఏదో తాటి గులకల పొడి పూసేవారు. అప్పుడు నల్లగా కనపడతాయి అక్షరాలన్నీ. వెనక స్టెన్సిల్ జిరాక్స్ని తీసేవారు. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. స్టెన్సిల్ జిరాక్స్ని తీసేవారు ముందు రంగు పూసి. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఇది సరిగ్గా తాటాకు మీద రాయడం. దానికి పెద్ద శక్తి కావాలి. ఆ వ్రాయసకాళ్ళని జీతం ఇచ్చి పోషించేవారు. వ్రాయసకాడు అనేవారు. వాడు లేఖకుడు అనే మాట ఏదో సంస్కృతం నుంచి కొత్తగా వచ్చిన వ్రాయసకాడు అనే మాట. వ్రాయసకాళ్లలో ఎంత ఐశ్వర్యవంతులు ఉన్నారు అంటే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని విరూరి వేదాద్రి మంత్రి అనే వ్రాయసకాడికి ఇచ్చాడు అంకితం. పాండురంగ మహత్యాన్ని ఒక వ్రాయసకాడికి అంకితం ఇచ్చాడు. తెలుగు మాటలు ఎంత బాగుంటాయో చూడు. మనకు దొరకట్లేదు అంట. దొరుకుతాయండి. పశువుల సంతలోనూ ఇవాళ మనం దళారి అని వాడతాం. తెలుగు మాట ఏమిటో తెలుసు. పొసగువాడు. సాక్షి వ్యాసాల్లో చదివాను నేను. పొసగువాడు అంటే బేరం పొసగేలా చేసేవాడు. పొసగువాడు లేడా అనేవారు. వాళ్ళు మాట్లాడారు బాగానే. తెలుగు మాట్లాడడం కష్టపడి నేను బ్రోకర్ తెచ్చిపెట్టాడు. బ్రోకర్ బాగుందా ఎంతకంటే? తెలుగు మాట పుట్టించాలంటే ఎప్పుడు మాట పుట్టాలి అంటే అవసరం పుట్టాలి. అవసరం పుడితే మాట పుడుతుంది. అందుకే మనకు ఏదైనా తెలుగు మాట కావాలంటేనండి ఇంగ్లీష్తో సంబంధం లేని పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని అడిగి దీన్ని ఏమంటామని చెప్పాలి. ఇది ఎందుకు ఉపయోగిస్తుని అడుగుతాడు. ఆ ఉపయోగం ఏమిటో చూస్తే వాడు పెడతాడు పేరు ఖచ్చితంగా. నేను టేప్ రికార్డర్ పట్టుకుని ఎంఫిల్ పరిశోధన చేసినప్పుడు 88లో సీతారాంపురం అని బాగా గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఓ వారం రోజులు అక్కడ ఉండిపోవలసి వచ్చింది. ఉన్నాను. వాళ్ళందరూ పాటలన్నీ సేకరించాను. అప్పుడు ఈ టేప్ రికార్డర్ పట్టుకెళ్ళగానే ఈయన ఎవడో పాటలు పెట్టేట్టుకొచ్చాడు అన్నాడు. దీనికి పాటలు పెట్టిన పేరెట్టాను నేను. దాన్ని ఏమంటారో అతను తెలియదు. అందులోంచి ఈ క్యాసెట్ తీసాను. ఈ డొక్కు ఏమిటి అన్నాడు. డొక్కు బ్రహ్మాండంగా ఉందన్నాను నేను. వాళ్ళు పెడతారని పేర్లు ఖచ్చితంగా. డ్రెడ్జర్ అని ఇంగ్లీష్ పదం ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు డ్రెడ్జర్ సముద్రంలో ఇసుక కింద నుంచి తవ్వే తవ్వోడ.
డ్రెడ్జర్ని అక్కడ పెట్టగానే అక్కడ ఉండే కార్మికులు వాళ్ళు తవ్వోడా అని పేరు పెట్టారు. తవ్వే ఓడా, దాని ఓడ కింద కత్తిలో ఉంటుంది, అది తవ్వుకుంటుంది నేలని. మనం తెలియక ఏం చేస్తాం, మనం నిఘంటువులు చూసి సంస్కృతం నుంచి ఎక్కడి నుంచో పట్టుకొస్తాం. ఖాతనమా ఔప్రోతమో అంటాడు, అది ఈ డ్రెడ్జరే నయం దీనికంటే, ఈ ఖాతప్రోతం కంటే. ఈ అర్థం కానటువంటి భాషలు ఏవో పట్టుకొచ్చి వాటిని జనాల్లోకి పంపడం కంటే ఇంగ్లీషు సంస్కృతం వీటి జోలికి పోకుండా ఈ ఇంగ్లీష్తోనూ సంస్కృతంతోనూ సంబంధం లేని మామూలు తెలుగు వాళ్ళ దగ్గరికి, పామరుల దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు చూపించి దాని ప్రయోజనం ఏమిటో చెబితే పేరు వాళ్ళు పెట్టేస్తారు, బారసాలు వాళ్ళు చేసేస్తారు. అప్పుడు అది అచ్చ తెలుగు పేరు అయి ఉంటుంది ఖచ్చితంగా. సిగ్నల్ అంటాం మనం, రాయలసీమ మొత్తం రెక్కమాను అంటారు. రెక్కమాను ఎంత బాగుందండి. మాను కొయ్య, అది రెక్క, అది పడితే రైలు వస్తుంది, పైకి లేస్తే వెళుతుంది. రెక్కమాను ఎంత చక్కగా ఉంది. ఇవి పదాలు పుట్టించే విధానం. అలాగే వ్రాయసకాడు, ఆ వ్రాయసకాడు అలా ఉండేవారు, వాళ్ళు రాసేవారు. పోతన గారు అలా చెబుతూ ఉంటే పక్కన రాసేవాడు, ఆయన ఆనందంగా పాడుకునేవాడు. ఎవరు వినేవాళ్ళు కాదు, వాళ్ళు ఆవిడే వినేది, ఇంకెవరు ఉంటారు అక్కడ. ఆవిడ కూడా ఏదో కూర వండుకుంటూ వంట చేసుకుంటూ వినేది. చుట్టుపక్కల రైతులు వాళ్ళు విన్నారు. వాళ్ళకి ఈ పద్యాలన్నీ ఆయన పాడుతుంటే రచన బాగుంది, ఆయన పాడుతుంటే ఇంకా బాగుంది. వాళ్ళకి మన జాతిలో ఒక నమ్మకం ఉంది, ఏదో మనం ఏదైనా విన్నప్పుడు, పురాణము పద్యాలు విన్నప్పుడు ఊరికే వెళ్ళకూడదు, ఏదో ఇచ్చి వెళ్ళాలి. ఇది ఎందుకు పెట్టారు అంటే ఆ పురాణ పండితులు పూర్వం బతకడానికి. దయచేసి మా బోటిగాళ్ళని అలా జమ కట్టకండి మీరు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 100-200 తీసుకొచ్చి చేతిలో పెడుతుంటే మా స్థితి ఏమిటో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఆ పని చేయకండి. సర్వాధారమైన భగవంతుని గురించి మాట్లాడడం మనకు ఆధారం అయ్యే వృత్తి అయిన తర్వాత రెండు కలిసినట్టే కదా. పోతన గారు సరిగ్గా అలాగే భావించు, ఆయన కోసం ఆయన పాడుకున్నాడు. కానీ వాళ్ళలో పాపం ఒక గౌరవం నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమిస్తారండి, డబ్బులన్నీ ఎక్కడప్పుడు అసలు ఈ కూరగాయలు, పొట్లకాయలు, వంకాయలు లాంటివి తోటలో పండి పట్టుకొచ్చి 2 పొట్లకాయలు ఉండనండి బాబాయ్ అని అక్కడ పెట్టిడితే పాపం ఆవిడొచ్చి పోన్లే ఈయన పద్యాలకి ఇవేనా వచ్చే లోపల పట్టుకెళ్ళేది. ఆ పూట కూర సరిపోయింది. ఇలా రాజుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. వాళ్ళు కబురు చేసినా ఆయన వెళ్ళలేదు. నాకు ఈ స్వచ్ఛందంగా పట్టుకొచ్చి మెచ్చి ఇచ్చుకుని ఇచ్చేటువంటి పొట్లకాయలు, బీరకాయలు చాలు, మీ సామ్రాజ్యాలు నాకు అక్కర్లేదన్నది. ఆ ప్రతిజ్ఞ చూసిన తర్వాత నాకు వచ్చింది ఈ పద్యం. దమ్ము గలట్టి కైతకు వృధా గదా సత్కృతులను పురస్కృతులు. మా బోటిగాళ్ళు కావ్యాలు రాసి వాళ్ళు ఏదో ఇస్తారు, వీళ్ళు ఏదో ఇస్తారు, ప్రభుత్వం ఏదో ఇస్తుంటే అసలు కవిత్వంలో దమ్ము అనేది ఉన్న తర్వాత ఒకడేవాడు ఏమిటండి, మనకే తెలుసు మన కవిత్వం బాగుంది. వాడేవాడు మెచ్చుకోవడానికి, వాడుకున్న రసజ్ఞత అంతా వాడు మెచ్చుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మనతో అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది మన కావ్యాలు మెచ్చుకుంటారు. నిజంగా కవిత్వం అర్థమే కాదు, మనతో అవసరం. ఈ అవసరార్థం మెచ్చుకున్నవాడు అవసరం తిరగానే మానేస్తారు. అదే వాడికి కావాలి. ఆ పైన నిజంగానే కవిత్వాన్ని ఆస్వాదన చేయాలంటే మార్గం ఏమిటంటే, మీరైనా రాసిన మేమైనా సరే, నా కావ్యాన్ని నేనే ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్నా కూడా నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంటే నేను కవిని అని నా అంతరంగం నాకు చెబుతోంది, మీరెవరూ చెప్పక్కర్లేదు. అదే పరీక్ష. కానీ కవులందరూ, మా కవులు ఎంత అమాయకులంటే ఎవరో రాగానే కొట్టేస్తారు సుత్తివాడిని కూర్చోబెట్టి. నేను ఒకటి చెప్తాను విను, ఒకటి చెప్తాను వినని 100 చెప్తారు. వాడికి విసుగెత్తిపోతూ ఉంటుంది. అంత బలవంతంగా ఎవరినో కూర్చోబెట్టి కవిత్వం వినిపించడం ఏమిటండి? నాకైతే నేమి అడిగితే తప్ప నా పద్యం చెప్పను నేను, వేదిక మీద తప్ప. ఇంటికి వచ్చి చెప్పాలంటే అడగాల్సిందే, ఇంట్లో వాళ్ళైనా సరే అడగాల్సిందే, అడిగితేనే చెబుతాను, అడగకపోతే చెప్పను నేను. ఎందుకు చెప్పాలి పని కట్టుకుని ఊరికే? వేదిక మీద నేను చెప్పదలుచుకున్నవో చెబుతాను అంతే. కానీ రాసిన కవికి నమ్మకం ఉన్నప్పుడు ఆయన పద్యాలు ఆయన పాడుకుంటూ కూర్చోవచ్చు. అనారతమున్ తనకైత తానే పద్యముగ పాడుకొంచు మతి తన్మయ భావమునందడొక్కో మీ బమ్మెరపోతనార్యుని ప్రభావము మీరెరుగంగనట్టిదా. అటువంటి ప్రభావవంతమైన పద్యాలు మనం వింటూ ఉన్నాం. నిన్న ప్రహ్లాద చరిత్ర ప్రారంభం చేసి నిరంతర స్మరణ అంటే ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. భగవద్భక్తి ఉన్నంత మాత్రాన్ని ప్రవర్తన బాగుండాలని లేదండి. నిజంగా భక్తి మీద దృష్టి పెడితే ప్రవర్తన బాగుంటుంది. కానీ చాలామంది పెట్టారు, పైకి ప్రదర్శన చేస్తారు, బాగా భజనలు చేస్తారు, ప్రసాదాలు తింటారు, కళ్ళగద్దుకుంటారు, జపాలు చేస్తారు. చేస్తున్నట్టు ముఖ్యంగా ఎవరైనా వస్తున్నప్పుడు బాగా చేస్తారు జపం. అసలు ఇంట్లో శుభ్రంగా పడుకుని జపం చేసుకుంటున్నానని చెప్పు అంటారు. అదొక బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి అనమాట, ప్రచారం పెంచుకోవడానికి. కానీ భగవంతుడికి తెలుసు వీడు నాటకం ఆడుతున్నాడు. వాడు ఎప్పుడైనా మనస్సు కుదిరి జపం చేద్దాం అనిపించి జపం చేసినా వాడు కుదరనివాడు దేవుడు.
దొంగ జపం చేసేవారు. అదిగే కొంగ జపం అంటే అదే. కొంగ జపం దొంగ జపం అంట అదే. కొంగ జపం ఎందుకు? చేపల కోసం. మన జపాలు అలా ఉండకూడదు, అది నిజాయితీగా ఉండాలి. కాబట్టి ప్రహ్లాదుని భక్తి ప్రహ్లాదుని ప్రవర్తనలో ప్రతిబింబించింది. 5-6 ఏళ్ల వయస్సులోనే ప్రహ్లాదుని యొక్క ప్రవర్తన ఇతర బాలకుల కంటే భిన్నంగా ఉండేది. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల బొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డం వైన కన్నుదోయికి అన్యకాంతలడ్డం వైన మాతృభావము చేసి మరలువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డం వైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల వలె తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా అవచింతించువాడు, సములయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. లలిత మర్యాదుడు అన్నారు, చాలా చక్కని మాట ఇది. మర్యాద అంటే మన తెలుగులో ఉండే అర్థం వేరు, ఇక్కడ వేరు. తెలుగులో మర్యాద అంటే ఎవరో రాగానే లేచి నిలబడడం, నమస్కారం చేయడం, కూర్చోండి అనడం, అది మర్యాద. సంస్కృతంలో మర్యాద అంటే లిమిట్, హద్దు. రాముడిని మర్యాదా పురుషోత్తముడు అంట. అంటే ఏదో ఎవరో ఎదుటి వాళ్ళు వస్తే ఆయన లేచి గౌరవించి మర్యాద చేసేయడం కాదు. ఎంతవరకు మాట్లాడాలో తెలుసు రాముడు, అంతకుమించి మాట్లాడు. రాముడు వనవాసానికి బయలుదేరుతుంటే కౌశల్య ఒక విచిత్రమైన మాట మాట్లాడింది. తల్లికి దండం పెట్టి పెడదాం, బాధపడుతూ ఉంటుంది కదండి కన్న తల్లి, ఎంత బాధపడుతుంది. పైగా పొద్దున్న జరగవలసిన పట్టాభిషేకం ఆగిపోయి వనవాసం అయితే ఎంత బాధగా ఉంటుంది. ఆయన తల్లిని ఓదార్చి పెడదామని పెడితే సరే ఏదో ఆయన చెప్పాడు విషయం, ఆవిడ ఏదో బాధపడింది, ఇదేమిటో అని పెడుతూ విచిత్రమైన మాట. నాన్న, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదరా, మహారాజే, మామూలు మనుషుల్లో మాట్లాడుకుందాం. నాకు ఈ అంతఃపురంలో గౌరవం అనేది దక్కిందంటే నువ్వు పుట్టిన తర్వాతేరా, అంతకుముందు ఆ మహారాజు నా మొహం చూడలేదురా. కైకా అని ఏడిచాడు. నేను ఉత్తానపాదులాగే కైకా అని కూర్చున్నాడు, నా మొహం చూడలేదురా. నువ్వు పుట్టాక కాస్త నా ఇంటికి వస్తున్నాడమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, నా గతి ఏమిటి అంది ఆవిడ. ఎవరి బాధ వారిదండి, ఎంత అనుబంధం ఉన్నా సరే ఎవరి బాధ వారిది. అంతకంటే మనం వ్యాఖ్యానిస్తే బాగుండదు. మనిషి ఎప్పుడు ఎంత ఉన్నతమైన వ్యక్తి అని మీరు ఏమైనా అనుకోండి, ఎంత దగ్గర బంధమైనా కానివ్వండి, వారి బాధే ముఖ్యం మన బాధ కంటే. తన బాధను మర్చిపోయి ఎదుటివాడు బాధ గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడు గౌతమ బుద్ధుడో, మహాత్మా గాంధీయో, శ్రీకృష్ణ పరమాత్మ అయి ఉండాలి, నమస్కారం చేసుకోవాలి. మనం సాధారణంగా ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతి చూపించేటప్పుడు కూడా మన బాధే చెబుతాం మనం. వాడు పోయాడని కాదు, మనకేం మిగల్చకుండా పోయాడు, అది సమస్య. ఇప్పుడు ఏడుపు ఎవరి గురించి, వాడు పోయినందుకు కాదు, మిగల్చకుండా పోయినందుకు. మిగిలితే పోయిన పరలా. నిజాయితీగా పెడితే శోకాల్లో సగం అశోకాలే. మర్యాద పురుషోత్తముడు ఎక్కడ ఉంటాడంటే రాముడు వెంటనే తల్లి నోటి ఈ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. ఓయ్ బాబోయ్, ఇది అసలు నేను పట్టించుకోలేదు ఈ విషయం, ఇది అన్నమాట జరిగిందని. మరి ఏమన్నారప్పుడు నిజంగా ఎందుకొని వచ్చింది ఈ అవస్థ? ఆయన వెంటనే విచిత్రమైన మాట అన్నాడు. నాన్న, నువ్వు పుట్టాకే కాస్త దశరథుడు నా ఇంటికి వస్తున్నాడరా, నాకు గౌరవం దక్కింది, రాముని తల్లి అని. నాకేం లేదమ్మా, లేతే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, నా గతి ఏమిటి 14 ఏళ్ళు అని అంటే, అమ్మా నేను నీకు ఒక మాట ఇస్తున్నా, నా హృదయంలో జానకి తప్ప మరొకరికి స్థానం లేదు అన్నాడు. చెప్పడం రామచంద్రమూర్తి అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి ఈ సమాధానానికి సంబంధం ఏమిటండి? నువ్వు వెళ్ళాక నాకు ఈ అంతఃపురంలో దిక్కెవర్రా అంటే, నేను ఒక మాట ఇస్తున్నానమ్మా, జానకి తప్ప నా హృదయంలో ఇంకెవరికి స్థానం లేదు. ఇదేమిటిది? ఇది జానకి దగ్గర మాట్లాడాల్సిన మాట కదా. ఇది రాముడు అంటే. మూలకారణంలోకి వెళ్ళాడు ఆయన, హోమియోమంది వేసాడు, అల్లోపతి వైద్యం చేయాలా, పైపోయినో బెళ్ళేసేసి ఆయింట్మెంట్ రాయలా.
అసలు క్షత్రియ వంశాల్లో మహారాజ వంశాల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడికి వెళ్ళాడు ఆయన. తండ్రి గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోబట్టి, లేకపోతే రాదు కదా. పిల్లలు పుట్టినా లేకపోయినా ఆ కౌశల్యతోనే అలా ఉండుంటే రాదు కదా. 3 పెళ్ళిళ్ళు చేసుకోబట్టి వచ్చింది. అంటే సహజంగా మరి 3వ పెళ్ళి అంటూ ఎవరినో తీసుకొచ్చి చేసుకున్న తర్వాత ఆవిడ సంగతి చూసుకోకపోతే ఆవిడ ఊరుకుంటుంది ఏమిటి? ఎందుకంటే అలా చేసుకునేటప్పుడే 100 వాగ్దానాలు చేస్తారు అక్కడ. మరి అవి ఉండాలి కదా. పైగా దశరథుడు వాగ్దానం చేశాడు కూడా. కైకేయిని పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఆయన వయసు చాలా తేడా ఉంది కదండి. నీకు పుట్టినవాడిని రాజుని చేస్తా అన్నాడు. అప్పటికి ఈయనకి పిల్లలు లేరు. మరి ఎందుకు చేయలేదంటే దశరథుడిని తప్పు పట్టక్కర్లేదు, మాట తప్పలేదు. నీకు పుట్టినవాడిని రాజు చేస్తాడు, ఆవిడకి పుడితే కదా, ఆవిడికి పుట్టలేదు. యజ్ఞపురుషుడు పాయసం వల్ల పుట్టినప్పుడు కైక ప్రత్యేకత ఏముంది? పాయసమే ప్రత్యేకత, యజ్ఞపురుషుడే ప్రత్యేకత. అందుకని జ్యేష్ఠుడు రాజు చేశాడు. ఆయన చేసిన తప్పు కాదు. అక్కడ ధర్మచర్చ చేయాల్సిన పని లేదు. అనవసరంగా రామాయణం మీద వంకర పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ చర్చ లేవదీశారు. దశరథుడు కైకికి ఇచ్చిన మాట తప్పాడు. వీళ్ళు కైక పార్టీ. కైకికి ఇచ్చిన మాట తప్పలేదు. ఆయన తెలియక మాట్లాడద్దాం. కైకికి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోవాలి? కైకికి సంతానం కలిగి మిగిలిన వాళ్ళకి లేనప్పుడు, అందరితో పాటు ఆవిడికి లేనప్పుడు, యజ్ఞం వల్ల యజ్ఞపురుషుని పాయసం వల్ల భగవన్ మహిమ వల్ల జన్మించినప్పుడు ఇక కైక ప్రత్యేకత ఉంది అక్కడ. అందుకని పెద్ద భార్య పెద్ద కొడుకుని చట్టం ప్రకారం చేశాడు. దశరథుడు తప్పు చేయలేదు. మనకు అసలు పురాణాలను విమర్శించే వాళ్ళకి ఏమిటంటే మంచి పాత్రలు అన్నింటినీ తిట్టడం, రావణాసురుణ్ణి శూర్పణఖని సమర్థించడం వీళ్ళకి బాగా ఎంత ఇష్టమో. మరి వీళ్ళంతా ఆ జన్మే అసలు రాక్షసి జన్మ. వాళ్ళని సమర్థించుకుంటూ రావడం, ఏమాత్రం శీలం ధర్మం ఏమీ లేని పనికిమాలిన వాళ్ళందరినీ సమర్థించడం. మంచివాడై ఉండి జీవితంలో ఏదో 1, 2 పొరపాట్లు చేసిన వాడిని మహానేరస్తుడు అంటాం. ఎందుకంటే హిందూ సంస్కృతికి వ్యతిరేకం ఇదంతా, అంతకంటే ఏమీ లేదు. ఎలాగ హిందుత్వాన్ని ఆర్య మతాన్ని దెబ్బతీద్దామా అంతే లెక్క. నువ్వు హిందూ మతానికి సంబంధించి ఎవడు గొప్పవాడన్నా మేము ఒప్పుకోం. వాడి వ్యతిరేకులు ఎవరున్నారు వాళ్ళని గొప్పవాళ్ళు చేస్తాం. కావాలని జరుగుతున్నారు ఇవన్నీ ఉద్యమాలు. దీన్నే మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ధర్మం తెలియకుండా గ్రంథం చదవకుండా మాట్లాడద్దు. ఎందుకన్నాడు రాముడు ఈ మాట అంటే, నేను జానకిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనమ్మా, నా హృదయంలో మరొకరికి స్థానం లేదు. అసలు రాజవంశాల్లో ఈ పిల్లల్ని బట్టి గౌరవించడం, లేకపోతే మొదటి భార్య 2వ భార్య ఇవన్నీ ఎందుకు వచ్చే బహుభార్యత్వం అనేది ఉండడం వల్ల. అందుకని మా నాన్నగారు నేను సరి చేయలేనమ్మా, ఇప్పుడు ఆయన వయస్సు వేరు నా వయస్సు వేరు. పైగా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా తల్లికి మీరు అన్యాయం చేశారు, 3వ పెళ్లి చేసుకున్నారని అడిగితే నీకేం సంబంధం అని అడుగుతాడు. అడిగే పద్ధతి కాదు. ఇప్పుడు కూడా చెబుతున్న మొహమాటం లేకుండా యువతరానికి, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు ప్రశ్నించకూడదు, ఆ హక్కు లేదు. వారి పాపానికి వారు పోతారు, వదిలేయాలి, ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించడం మొదలుపెడితే ప్రపంచంలో ఏ మర్యాదలు నిలబడవు. ఎందుకంటే లోపం లేనివాడు లోకంలో ఉండడు. ఎవరైనా వారి దగ్గర మీ నాన్న ఎలాగట కదా, మీ అమ్మ ఎలాగట కదా అని ప్రశ్నిస్తే ఆ గొడవ నీకెందుకు అనాలి. ఒకటి మనస్సులో బాధ కలిగి ఏదో ఆ పరిస్థితుల్లో ఏదో చేశారు పోని వదిలేయాలి. పిల్లలు ప్రశ్నిస్తే తల్లిదండ్రులు ప్రశ్నించినట్టుగా తల్లిదండ్రుల లోపాలను వాళ్ళ చిన్నతనంలో ఎప్పుడో చేసినవన్నీ చరిత్ర సేకరించి వీళ్ళు కూడా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ తల్లి తండ్రి ఈ దేశంలో బతికి ఉండలేనండి. లోపం లేనివాడు లోకంలో ఉండడు. కానీ ప్రశ్నించడానికి ఒక హక్కు ఉండాలి. ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండదు. చిన్నవాళ్ళకి ఎప్పుడు పెద్దవాళ్ళని ప్రశ్నించే హక్కు లేదు, తప్పు చేసినా సరే. ఆ ప్రశ్నించేది వాళ్ళ నాన్న ప్రశ్నించవచ్చు, వాళ్ళ తాత ప్రశ్నించవచ్చు. అంత బాధ కలిగితే పెద్ద నాన్నకో పెద్దమ్మకో చెప్పి నాన్నగారిని కాస్త అడగమని చెప్పాలి. ఆయన అడుగుతాడు, ఇప్పుడు చెబుతాడు. కొన్ని మర్యాదలు, ఇదే మర్యాద పురుషోత్తముడు అంటే. అలాగా సరిగ్గా రాముడు ఆ సమస్యకు మూలానికి మందు ఇచ్చాడు. ఈ బహుభార్యత్వం వల్ల వస్తుంది కాబట్టి నేను జీవితాంతం ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాను, ఇక మళ్ళీ మన రాజవంశంలో ఈ సమస్య రావద్దు. ఆయన కారణంగా లక్ష్మణుడు పాటించాడు, భరతుడు పాటించాడు, శత్రుఘ్నుడు పాటించాడు. రామాయణంలో మరో మాట కనపడదు మనకి. రామచంద్రమూర్తికి నమస్కారం, రామచంద్రమూర్తికి నమస్కారం. సీతాదేవి అదృష్టవంతురాలు. అదే లలిత మర్యాద అంటే. సున్నితంగా ఉంటాడు మనిషి, కానీ హద్దు దాటాడు.